హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మల కాలం పచ్చడి చేయటం ఎలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు అమ్మమ్మల కాలం పచ్చడి ఎలా తయారు చేయాలో చూసుకుందాం, నేర్చుకుందాం. పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటా, చింతపండు వేసి ఇలాగా ఉడకపెట్టుకోవాలి. బాగా ఆయిల్లో అన్నీ కలిపి వేపుకోవచ్చు, ఏం కాదు. కొంతమంది విడివిడిగా వేపుతారు, అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఈ బిజీ లైఫ్లో త్వరగా ముగించుకోవడం ఎలాగా అన్నది టేస్టీగా ఉంటుంది, త్వరగా ముగించుకోవచ్చు. ఇలాగ మొత్తం కలిపి వేపుకున్నాక పక్కన పెట్టుకొని మిక్సీలో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు తీసుకొని ఫస్ట్ దాన్ని మిక్సీ వేసుకోవాలి. మంచిగా మిక్సీ వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, మిక్సీ వేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. దాంట్లో పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, వంకాయ కలిపి ఫ్రై చేసిన ముక్కల్ని అందులో వేసుకోవాలి. చాలామంది పచ్చళ్ళలోనే వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు కలిపి వేసేస్తారు. రోట్లో వేసేవాళ్ళైనా, దీంట్లో మిక్సీలో వేసేవాళ్ళైనా సరే. కానీ అలా కంటే ఫస్ట్ వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీ వేసుకొని అందులో ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేసుకుందాం. మొత్తం కలిపి వేసుకున్నాక మీకు గ్రైండ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కంటెన్సిటీ ఇలా వస్తుంది అన్నమాట. ఈ కంటెన్సిటీలో ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత ఎంత బాగుందో చూసారా. అయితే మరొక విషయం ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉంటుంది. దాన్ని ఇష్టమైన వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు, లేదంటే అలా కూడా తినొచ్చు. దీంట్లో తాలింపు ఎండుమిర్చి, రెండు మూడు ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మీరు కారం ఎలా తింటారో, మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్. పోపు దినుసులు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మేము ధనియాలు కూడా యూస్ చేస్తాం పోపుల్లో, అందుకని ధనియాలు ఎక్కువ వేసుకుంటాం. పచ్చెనపప్పు, పెసరపప్పు, జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆవాలు, జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. అలా వేసుకొని కొంచెం కలుపుకొని కరివేపాకు రెబ్బలు కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా తిప్పేసి అందులో చట్నీ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఉన్న చట్నీ కమ్మగా నెయ్యి చొక్కేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. ఇంకొక విషయం ఏంటంటే, పచ్చట్లో వేసుకునేటప్పుడు పండిపోయిన మిరపకాయలే బాగా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవాళ్ళు. పచ్చిమిరకాయలు తెచ్చుకొని మనం మార్కెట్ నుండి తెచ్చుకొని స్టోర్ చేసుకున్నప్పుడు పండిపోయిన పచ్చిమిరకాయలు పచ్చట్లో వేసుకుంటే బాగుంటాయి అమ్మా అని మా అమ్మతో చెప్తుంటే విన్నాను ఫ్రెండ్స్. అందుకని నేను కూడా పండుమిర్చి వేసాను. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఉప్పు సరిపోతే పర్వాలేదు, చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నాకు సరిపోలేదు, అందుకే నేను వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ టేస్టీ పచ్చడి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఒక 5 మినిట్స్ ఉంచేసి దింపేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.